శతాబ్దాలుగా మహాబలిపురం తీరప్రాంత పట్టణం భౌతిక శాస్త్ర నియమాలను ధిక్కరించే ఒక భౌగోళిక వింతను కాపాడుతూ వస్తోంది. 250 టన్నుల బరువున్న బండరాయి ఏ క్షణంలోనైనా దొర్లిపోయేలా వాలుగా ఉన్నా ఎలా సమతుల్యంగా నిలిచి ఉంది? చాలా కాలం క్రితం ఆ రాయి కింద ఉన్న పట్టణాన్ని నలిపేస్తుందని అధికారులు భయపడ్డారు. దానిని కదిలించడానికి 7 ఏనుగులను కూడా తీసుకువచ్చారు. కాని ఆ రాయి అస్సలు కదల్లేదు. దాంతో ఒక సాధారణ రాయి స్థానిక పురాణగాథగా మారింది. పురాణాలు మరో కథను చెబుతున్నాయి. అల్లరి కృష్ణుడు జారవిడిచిన వెన్నముద్ద భూమిని తాకగానే రాయిగా మారిందని అంటారు. ఆధునిక పరిశోధకులు ఈ ప్రదేశాన్ని విశ్లేషించి ఎటువంటి దాగి ఉన్న వెడ్జ్లు లేదా కృత్రిమ ఆధారాలు లేవని కనుగొన్నారు. ఆ రాయి గురుత్వాకర్షణ కేంద్రం ఖచ్చితంగా అమరి ఉంది. శతాబ్దాలుగా ప్రతి ఋతుపవనాన్ని, భూకంపాలను తట్టుకుని నిలబడింది. ప్రాచీన పల్లవరాజులే ఈ రాయిని చెక్కారని, తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి గ్రానైట్ను మట్టిలా మార్చారని కొందరు నమ్ముతారు. ఇది వివాదాస్పద సిద్ధాంతమే అయినప్పటికీ ఆనాటి శిల్పుల అపారమైన నైపుణ్యాన్ని ఇది తెలియజేస్తుంది. ఇటీవల సంవత్సరాలలో చిన్నపాటి ప్రకంపనలను కూడా గుర్తించడానికి బండరాయి చుట్టూ సెన్సార్లను అమర్చారు. డేటా స్పష్టంగా ఉంది. ఆ రాయి పూర్తిగా స్థిరంగా ఉంది. బలమైన గాలుల సమక్షంలో కూడా ఎటువంటి కదలికను చూపలేదు. ఈ రహస్యం అతీంద్రియ శక్తి నుండి అసాధారణమైన సహజ దృగ్విషయంగా మారింది. ఇది కోత కారణంగా ఏర్పడిన అరుదైన బ్యాలెన్స్డ్ రాక్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన పరిస్థితులు చరిత్రలో కలిసిపోయాయి. కృష్ణుడి వెన్నముద్ద. ప్రకృతి మన వివరణల కంటే మించిన చిక్కుముడులను సృష్టిస్తుందని గుర్తుచేసే ఒక వినమ్రమైన పాఠం. ప్రశ్నలు అడగడం ఆపకండి, ఎందుకంటే నిజం తరచుగా పురాణాల కంటే ఆసక్తికరంగా ఉంటుంది.